నమస్తే. అధికారం కార్యక్రమానికి స్వాగతం. నేటి అధికార కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్లో భూసేకరణ మరోసారి తెరపైకి వచ్చింది. విజన్ ఉన్న ముఖ్యమంత్రిగా చెప్పుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు రాజధాని నిర్మాణానిక, భూసేకరణ, రియల్ ఎస్టేట్ వ్యాపారానిక అన్న సందేహాన్ని అందరిలో కలుగుతుంది. దీని మీద చర్చించడానికి ఏపీ బీఎస్పీ కోఆర్డినేటర్ జె పూర్ణచంద్ర గారు మనకు స్టూడియోలో ఉన్నారు. అలాగే బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం తెలంగాణ టి చిరంజీవులు గారు, రిటైర్డ్ ఐఏఎస్ గారు, వారు కూడా మనకి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా రాజధాని, ఆంధ్రప్రదేశ్లో నిర్మిస్తున్నటువంటి రాజధాని రియల్ ఎస్టేట్ వ్యాపారానిక లేకుంటే పాలన సౌలభ్యం కొరకనే దాని మీద వారి మాటల్లోనే ఇందాం. ఈ చర్చకి ఆహ్వానించినటువంటి ప్రైమ్ నైన్ వారికి, అట్లాగే యాంకర్ సూర్యారావు గారికి, మరి మా కొలీగ్ చిరంజీవులు ఐఏఎస్ గారికి కూడా నమస్కారం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున జరుగుతున్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారమా లేకపోతే ప్రభుత్వ పాలన అనే దానిలో మనం ఖచ్చితంగా ఈ రోజున పరిస్థితులు బాగాలేవని చెప్పచ్చు. ఆంధ్రప్రదేశ్లో అస్తవ్యస్త పాలన జరుగుతుందంటానికి ఈ ఒక్కటి చాలు. 44,000 ఎకరాలు కొత్తగా సమీకరిద్దాం రాజధాని కోసం అని చెప్పి ఈ రోజున వార్తలు వచ్చాయి. 44,000 ఎకరాలు ఈ అమరావతి చుట్టుపక్కల గ్రామాల్లోంచి పెదపరిమి కావచ్చు, మోతడకు కావచ్చు, నిడుముక్కలు కావచ్చు, కాజా కావచ్చు, తాడికొండ కావచ్చు, ఇంకా దాదాపుగా 12 గ్రామాల నుంచి 44,000 ఎకరాలు సేకరించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించినట్టు అధికారులు కూడా ఈ గ్రామాలకు వెళ్ళటం, రైతుల యొక్క వాళ్ళ ఇష్టానికి ఇష్టం ఉందా లేదా అని తెలుసుకోవటం అనేది వార్తలు వచ్చినాయి. అంటే ఈ రకంగా ఇన్ఫర్మేషన్ కూడా ఒక ప్రముఖ పత్రికలో లీక్ చేయటం జరిగింది. అంటే ప్రజల్ని ప్రిపేర్ చేయటం అనేది జరుగుతుంది. చంద్రబాబు నాయుడు ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని చేయటంలో చాలా సిద్ధహస్తుడని మనం చెప్పచ్చు. ఎందుకంటే హైదరాబాద్లో చూసాం ఏ రకంగా ఆయన ఈ హైదరాబాదు అభివృద్ధి పేరట ఎలాంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగింది. మరి తెలంగాణలో ఉన్న గ్రామీణ ప్రాంతాల నుంచి అటు ఆదిలాబాద్ కానీ, ఇటు మంతని కానీ, మంచిర్యాల కానీ, వనపర్తి కానీ, ఇటువంటి గ్రామాల నుంచి ప్రజలు వచ్చి హైదరాబాద్లో నివసించలేని పరిస్థితులు ఏర్పడినాయి. గచ్చిబౌలి బ్రహ్మాండమైన నగరం కావచ్చు, కానీ మరి ఒక కామన్ మ్యాన్ అక్కడ ఒక ప్లాట్ కొనుక్కోలేని పరిస్థితి, ఒక ఫ్లాట్ కొనుక్కోలేని పరిస్థితి. ఈ గ్రామీణ యువకులు అందరూ 15,000కి 2,000కే ఉద్యోగాలు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆయన డెవలప్మెంట్ మోడల్ వలన ధనికులు మరింత ధనికులయ్యారు హైదరాబాద్లో, పేదవాళ్ళు మరింత పేదవాళ్ళు అయ్యారు. అందుకనే ఆయన 2004 ఎలక్షన్స్లో రూరల్ ప్రాంతం అంతా, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న రూరల్ ప్రాంతం అంతా ఆయనకి వ్యతిరేకంగా ఓటేయటం జరిగింది. ఈ అర్బనైజేషన్ మోడల్ ఆయనకేమిటో సంపద సృష్టి కర్తని నేను అని విపరీతమైనటువంటి ప్రచారం చేసుకుంటూ విపరీతంగా ఫీల్ అవటం అనేది జరుగుతుంది. క్షేత్రస్థాయిలో పాలన సరిగ్గా ఉండదు, అంతా పబ్లిసిటీ స్టంటే. ఈ రోజున స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 అంటాం, కానీ లేకపోతే P4 అని చెప్పి పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అని చెప్పి ఏ కాంట్రాక్టర్లకైతే బడా కాంట్రాక్టులు ఎవరికైతే అప్పచెప్తారో వాళ్ళనే పేదవాళ్ళ కుటుంబాలని బంగారు కుటుంబాలు చేసేటువంటి కార్యక్రమం అప్పచెప్తున్నారు. అంటే తోడేళ్ల గుంపుకే మరి ఈ లేడీ పిల్లల్ని కాపాడండి అని అప్పచెప్పినట్టుగా ఉంటుంది. ఆ రకమైన పాలన, ధనికుల్ని మరింత ధనికులుగా చేసే పాలన, పేదవాళ్ళని మరింత పేదవాళ్ళు చేసే పాలన, అస్తవ్యస్త పాలన, గ్రామాల్లో ఏ రకమైన అభివృద్ధి కార్యక్రమాలు లేవు. మనకు ఆల్రెడీ అమరావతికి 53,000 ఎకరాల భూమి ఉంది. అందులో రాజధాని నగరి పరిధి మొత్తం అమరావతికి 53,000, ప్రభుత్వ భూములు 15,000 ఉన్నాయి, 34,000 ఆల్రెడీ సేకరించారు. దాదాపుగా 53-54,000 ఎకరాల భూమి అమరావతికి ఉంది. ఈ గత 2014 నుంచి ఇప్పటి వరకు అక్కడ అభివృద్ధే జరగల. 10 సంవత్సరాలు అట్లా భూములు అలానే ఉండిపోయినాయి. రైతులకి ఎకరానికి 30,000 40,000 ప్రతి సంవత్సరం ఇవ్వటం అనేది జరిగింది. వాళ్ళకి ప్లాట్లు ఇచ్చారా, ఈ పేపర్ ప్లాట్లే. ఇంతవరకు అవి ఎక్కడా కూడా మార్క్ చేసి పెట్టలేదు. చంద్రబాబు నాయుడు ఇచ్చినాక జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆ ప్రాంతం అంతా ఎస్సీలకి ప్లాట్లు ఇస్తానని చెప్పి రెచ్చగొట్టి రాజధాని విధ్వంసాన్ని ఆయన చేస్తే, ఈయన రాగానే ఇప్పుడు దాదాపు 1 సంవత్సరం అవుతుంది. మరి ఇంతవరకు ఏం జరిగినో తెలియదు, కానీ ఇప్పుడు నిన్న మొన్న చూసాం మనం 4,000 కోట్లకు పైగా రూపాయల టెండర్లని పిలవటం జరిగింది. ఐకానిక్ బిల్డింగ్స్, రాజధాని బిల్డింగ్స్ కట్టాలని ఓ పక్కన చెప్తూ 44,000 ఎకరాలని సేకరించడానికి పూనుకున్నారు.
ఇప్పుడు ఈ పరిస్థితి ఏంటంటే అమరావతిలో ఉన్న రైతులు ఎవరైతే ల్యాండ్ ఇచ్చారో వాళ్ళ గజం 60,000 ఉందరా అనుకున్న దానికి ఇప్పుడు ఆ 40,000 30,000 పడిపోయిందని వాళ్ళు బాధపడటం, ఇక్కడున్న రైతులు ఏదో ఒక ఎకరం అమ్ముకునో జగన్ బాబు వెళ్ళిపోయాడు, చంద్రబాబు వచ్చాడు, మనం ఏదో ఒకటి మన ఆర్థిక పరిస్థితులు బాగు చేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళు ఏదో ఎకరం అరెకరం అమ్ముకుని వాళ్ళకు ఉన్నటువంటి పిల్లల పెళ్ళిళ్ళలో మరి పిల్లల చదువుల కోసం ఖర్చు పెట్టే ప్రయత్నంలో వాళ్ళు ఉంటే ఇప్పుడు దాన్ని సేకరణ పేరుతో ల్యాండ్ పూలింగ్ పేరుతో ఆ ల్యాండ్ పూలింగ్ అనేది ఏదో ఒక అద్భుతమైన ప్రక్రియలాగా బిల్డప్ ఇస్తూ చేస్తాం అనేది చాలా అన్యాయమైన విషయం. ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రామాల్లో ఉన్న ప్రజలంతా ఏమైపోవాలి? వాళ్ళు ఇప్పటికిప్పుడే వాళ్ళు బతికేది కాందిసీకుల్లాగా బతుకుతున్నారు. ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఆ అనిశ్చిత స్థితి కొనసాగుతుంది. మరి దీనికోసం 1,00,000 కోట్ల రూపాయలు అప్పు తేవటానికి కూడా ఆయన సిద్ధమైపోయాడు. ఆల్రెడీ 31,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చారు రాజధానిలో వివిధ కార్యక్రమాలు చేపట్టడానికి. తర్వాత ఈ 44,000 సేకరించి ఒక 69,000 కోట్ల రూపాయల అప్పులు తేవటానికి కూడా ఆయన తెరదించాడంటే 1,00,000 కోట్ల రూపాయల అప్పులు తేవటానికి ఇది ఏంటి రియల్ ఎస్టేట్ వ్యాపారంలాగా ఉంది. లోన్లు తేవటం, భూములు తీసుకోవటం, భూముల్ని తనఖా పెట్టడం, లోన్లు తేవటం, అక్కడ ఏదో ఒక అసెట్స్ క్రియేట్ చేసేదని చెప్తున్నాడు. ఏ రకమైన అసెట్స్ క్రియేట్ చేస్తారు? ఒక ఎయిర్పోర్ట్ కడతారట. టాటా వాళ్ళు అడిగారు 5-6 వేల ఎకరాలు ఇవ్వాలట. 5-6 వేల ఎకరాలు టాటాకి ఇవ్వాలంటే ఇంకో 5-6 వేల ఎకరాలు గవర్నమెంట్కి ప్లాట్ల రూపంలో ప్రజలకు ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఆ ఏరియాలో రోడ్లు వేయటానికి ఇంకొక 5-6 వేలు, అంటే 15,000 ఎకరాలు సేకరిస్తే కానీ 5,000 ఎకరాలు టాటాస్కి ఇవ్వలేని పరిస్థితి. ఇప్పుడు ఈ 5,000 ఎకరాల్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడతారట. ఆల్రెడీ 2,700 ఎకరాల్లో భోగాపురంలో ఎయిర్పోర్ట్ ఉంది. అలానే గన్నవరంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. ఇప్పుడు అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్లు దిగటానికి వెళ్ళటానికి కూడా పెద్ద జనాలు కూడా లేరు గన్నవరంలో. అది కాకుండా సాధారణమైన ఎయిర్పోర్ట్లు రాజమండ్రి ఉంది, మరి వైజాగ్ ఎగ్జిస్టింగ్ ఎయిర్పోర్ట్ ఉంది, తిరుపతి ఉంది, మరి కడప ఉన్నాయి, కర్నూలు ఉన్నాయి, ఎన్నో ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. జనాలకి ఉండటానికి ఇళ్ళు లేకపోతే వీళ్ళు ఎయిర్పోర్ట్లు కట్టడం ఏమిటో అర్థం కాని సమస్య ఇది. ప్రజలు చాలా తీవ్రమైన వ్యతిరేకతతో ఈరోజు ఉన్నారని చెప్పచ్చు. సరే, టాటా ఎయిర్పోర్ట్ల వరకు వస్తే 5,000 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ రన్వేకి కావాల్సింది 750 ఎకరాలు మాత్రం. ఇక్కడ మనకు జిఎంఆర్ ఎయిర్పోర్ట్ ఉంది హైదరాబాద్లో. ఇప్పుడున్న టెర్మినల్స్ అన్నీ కూడా, రన్వేస్ అన్నీ కూడా, ఆల్ బిల్డింగ్స్ పుట్ టుగెదర్, ఈవెన్ అన్ని టవర్స్తో కలిపి 750 ఎకరాలు మాత్రమే వినియోగంలో ఉంది. 42 మిలియన్ల ప్యాసింజర్ల సామర్థ్యం ఉంటే ఈ రోజున 28 మిలియన్ల ప్యాసింజర్లే వస్తున్నారు. అంటే ఇది జరగటానికి 28 మిలియన్ ప్యాసింజర్లు పెరగటానికి హైదరాబాద్లో 20 సంవత్సరాలు పట్టింది. 2008లో స్టార్ట్ అయితే ఎయిర్పోర్ట్ ఇప్పటికీ 28 మిలియన్సే ప్యాసింజర్స్ ఇక్కడ జిఎంఆర్ ఎయిర్పోర్ట్లో వచ్చేది. ఇంకా దాదాపుగా 10-12 మిలియన్ ప్యాసింజర్స్ వెళ్ళటానికి వీలుగా ఆ ఎయిర్పోర్ట్ పనికి వస్తుంది. అంటే ఇంకో 10 సంవత్సరాలు పడుతుంది. అంటే ఇప్పటికే 30 సంవత్సరాలు పడితేనే కానీ 750 ఎకరాల స్థలంలో ఎయిర్పోర్టు అది సరిపోవట్లే. మరి అక్కడ 5,000 ఎకరాలు ఎందుకు ఇవ్వాలి? ఈ 5,000 ఎకరాలు ఇస్తే 40 మిలియన్ల ప్యాసింజర్లు రావాలంటే కనీసం 100 సంవత్సరాలు పడుతుంది అమరావతిలో. ఇది ఎట్లున్నదో నాకు అర్థం కావట్లేదు. హైదరాబాదుతో పోల్చుకుని అమరావతి చేయాలనేది మీ సొంత కళల్లాగా ఉన్నాయి. మీకు ఏంటో ప్రాబ్లం ఉంది. ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏదో ఒక పేరు చెప్పుకుని హైదరాబాద్ బూచి చూపించి మేము ఎక్కడ డెవలప్ చేస్తాం, మరి లేకపోతే డెలాయిట్ అంటారు, లేకపోతే సింగపూర్ అంటారు. ఇవన్నీ కూడా మీరు ప్రచారాలు చేసి ఇన్నాళ్ళు 4 దశాబ్దాలుగా మీ రాజకీయ జీవితం అంతా మోసం చేస్తూ వచ్చి ఈ రోజున 5,000 ఎకరాలు టాటాస్కి ఎయిర్పోర్ట్కి ఇవ్వటం అనేది చాలా అన్యాయమైన విషయం, అవసరం లేని పని. దానికోసం 15,000, 20,000 ఎకరాలు సేకరించడం. ఇవి కాకుండా స్పోర్ట్స్ సిటీకి, విద్యా సంస్థలకి, అసలు విద్యా సంస్థలకి ల్యాండ్ ఇస్తారట. యూనివర్సిటీల్లో ఉన్న ల్యాండ్ ఏమో తీసిపోతాయి ఈ ప్రభుత్వాలు, ఉన్న యూనివర్సిటీ ల్యాండ్స్ని. కొత్తగా వచ్చే వాళ్ళకి ల్యాండ్స్ ఇస్తామంటారు. మళ్ళీ అవన్నీ ప్రైవేట్ సంస్థలు, లక్షలు కోట్ల రూపాయలు వసూలు చేస్తాయి ఆ ప్రైవేట్ సంస్థలు. ఈ రోజున ఐఎస్బిలో ఆయనే ఏర్పాటు చేశాడు, హైదరాబాద్ ఐఎస్బిలో సీటు మన ఖర్చు ఒక్కొక్క క్యాండిడేట్కి 50 లక్షల రూపాయలు అండి. ఎక్కడి నుంచి ఈ పిల్లలు కడతారు 50 లక్షల రూపాయలు? ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువకులు. అంటే ఎవరి కోసం ఈ కాలేజీలు? ధనికుల కోసమే కాలేజీలు.
ఈ ధనికుల బోర్డే ఉంటుంది, ఆ ఇండస్ట్రియలిస్టులే ఆ బోర్డులో డైరెక్టర్లు ఉంటారు. ఈ రకంగా ప్రజలకు, సామాన్యమైన ప్రజలకు, పేద ప్రజల సంగతి పట్టించుకోకుండా ఈ 44,000 ఎకరాలు సేకరించటం, మరి అక్కడ విపరీతమైనటువంటి గందరగోళానికి మరి చంద్రబాబు తెరతీశాడని చెప్పచ్చు. ఇది ఇక్కడ ఉన్నటువంటి అమరావతి, మరి ఔటర్ రింగ్ రోడ్, తర్వాత ఇంకొక రింగ్ రోడ్డు, ఈ రింగ్ రోడ్లు వేసుకుంటా పోతా ఉంటే అది అయ్యేటప్పటికి ఇదే మనం హైదరాబాద్ చూసుకుందాం. ఇక్కడ ఉన్న ఓఆర్ఆర్ ఉంది, ఇంటర్నల్ రింగ్ రోడ్ ఉంది. ఈ ఓఆర్ఆర్ స్టార్ట్ చేసే దాదాపుగా 20 సంవత్సరాలు అవుతుంది, అది పూర్తయ్యేటప్పటికి 20 సంవత్సరాలు అయినట్టుంది. మరి ఇంటర్నల్ రింగ్ రోడ్డు పెద్దది, అది ఇంతవరకు స్టార్ట్ కూడా కాలే. అది హైదరాబాద్ విషయంలోనే దాదాపు 1 కోటి మంది జనాభా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలతో కలిపి ఉంటేనే ఈ పరిస్థితి ఉన్నది హైదరాబాద్కి. అక్కడ ఉన్న పాపులేషన్ ఎంత అమరావతిలో 10-15 లక్షలు కూడా కన్నా ఎక్కువ ఉండరు. ఆ 10-15 లక్షల కోసం 1,00,000 ఎకరాల్లో రాజధాని ఏర్పాట్లు ఎందుకు చెప్పండి? మరి శ్రీకాకుళం ఏమవుతుంది, లేకపోతే విజయనగరం ఏమవుతుంది, లేకపోతే అనంతపూరు, మరి ఒంగోలు, మరి రాయలసీమ జిల్లాలు, చాలా వెనుకబడిన ప్రాంతాలన్నీ, మాచర్ల, మరి మార్కాపురం, ఇవన్నీ ఏమైతాయి చెప్పండి? వాటి పరిస్థితి ఏంటి? 1,00,000 కోట్ల అప్పులు తెచ్చి 1,00,000 ఎకరాల్లో డెవలప్ చేయడానికి ప్రయత్నిస్తూ మీరు ఏం చేస్తున్నారు? ఇదేం పాలన? ఇది రియల్ ఎస్టేట్ పాలనే కదా, మీకోసమే కదా పాలన. మళ్ళీ రేపొద్దున ఎలక్షన్లో 4-5 వేల కోట్లు పోగు చేసి ఈ కాంట్రాక్టర్కి 1,00,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు అప్పచెప్తే ఈ రోజున్న రేట్ల ప్రకారం కనీసం 10% ఇచ్చే పరిస్థితులు, అంటే 10,000 crores ఇక్కడే ఆదాయం వస్తుంది ఈ పార్టీలకి. ఈ పొలిటికల్ పార్టీస్ ఫండ్స్ తీసుకుంటాయి, అఫీషియల్గా కొంత, అన్అఫీషియల్గా కొంత. ఇది ప్రజలందరూ గమనించాలి. ఈ అన్యాయం అంతా జరుగుతుంది అన్ని కులాల్లో ఉన్న పేదకులకి, అలానే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకి చేసే తీవ్రమైన అన్యాయం. డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ ఉండాలా. ఈ రకంగా మన ప్రజాధనాన్ని దుర్వినియోగపరచడం అనేది న్యాయం కాదు. సార్ పూర్ణచంద్ర గారు, మీరు ఇంతవరకు చెప్పిన విషయాలలో తెలంగాణకు అతనప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఉన్నప్పుడు కూడా సీఎంగా చాలా వరకు ఇక్కడ అదే విధమైనటువంటి పాలనను అందించినాడు, రియల్ ఎస్టేట్ వాళ్ళ వర్గాల కొరకనే. ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో అదే జరుగుతుందని మీరు భావిస్తున్నారా? ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 4,700 కోట్ల రూపాయల టెండర్లకి పిలవటం జరిగింది. ఈ May 1 నాడు టెండర్లు కూడా ఓపెన్ చేస్తారట. అంటే అది May 1 నిజం చెప్పాలంటే అది దుర్దినమే ఆంధ్రప్రదేశ్కి. ఎందుకంటే చూడండి, తెలంగాణలో సెక్రటేరియట్ 600 రూములు 600 కోట్లతో కట్టారు. నువ్వు 600 కాకపోతే 900 రూములతో కట్టుకో, 900 కోట్లు కట్టుకో. నువ్వు 4,000 కోట్లతో డిఫరెంట్ బిల్డింగ్స్ కట్టడం అనేది ఈ రోజున ప్రయత్నం చేస్తున్నాడు. చూడండి, ఐకానిక్ బిల్డింగ్స్ అని 4,000 పైగా కోట్లతో. దీన్ని మెయింటైన్ చేయాలంటే 10% మెయింటెనెన్స్ ఎవ్రీ ఇయర్ అవసరం. అంటే 400 కోట్ల రూపాయల మెయింటెనెన్స్ కాస్ట్ అవుతుంది. మనం చాలా బిల్డింగ్స్ చూస్తున్నాం హైదరాబాద్లో, వాళ్ళు మెయింటైన్ చేయడానికి మెయింటెనెన్స్కి బడ్జెట్ లేదు. కమాండ్ కంట్రోల్ సెంటర్ హైదరాబాద్లో ఉన్నదానికి మరి దాదాపుగా 700-800 కోట్లతో కట్టారు. ఇప్పుడు దానికి మెయింటెనెన్స్కి పైసలు లేవు. మరి వీటి రేపు మెయింటెనెన్స్ ఎవరు చేస్తారు? ఆ మెయింటెనెన్స్కి కూడా పైసలు ఉండవు. అసలు ఇన్ని టవర్లు అవసరం ఏముంది ఒక చిన్న రాష్ట్రానికి? ఎక్కడికక్కడ మీరు అంతా కూడా హైటెక్ పాలనని సాగినప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ఒక పక్కన చెప్తూ ఇంకో పక్కన ఇంత ఎందుకండి బిల్డింగ్స్? దేనికోసం, ఎవరికి ప్రూవ్ చేయాలా ఇంత బిల్డింగ్స్? అంటే ఎక్కువ బిల్డింగ్ కడితే ఎక్కువ కాంట్రాక్ట్ అమౌంట్ ఉంటుంది, కొన్ని 100 కోట్లు ఉంటాయి. ఆ ఒక్కదాని పేరనే 4,000 కోట్ల 400 కోట్ల రూపాయల కాంట్రాక్ట్లోనే ఒక 10% కొట్టేయచ్చు, 440 crores %. అంటే ఈ పర్సంటేజీల కోసమే కడుతున్నారా, గొప్పల కోసం కడుతున్నారా, ప్రజల కోసం కడుతున్నారా? ఇది ఆలోచించాలి. మరి ఇంతటిది అసెంబ్లీ కావాలి. మన ఎమ్మెల్యేల యొక్క పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, వాళ్ళ నేచర్ ఎట్టుంది? ఉన్న అసెంబ్లీ చాలదా? ఇక్కడ ప్రజలకు పనిచేయాలి కానీ గొప్పల కోసం కాదు కదా. గొప్పగా చేసే పని ఏమున్నది? ఇప్పుడు 5 ఎకరాల స్థలంలో ఇల్లు కట్టుకోవటం ఒక చీఫ్ మినిస్టర్. మరి ఎంతో ముందున్న చీఫ్ మినిస్టర్ పెద్ద పెద్ద ఇళ్ళు, కార్పొరేట్ హౌసెస్ లాగా కట్టుకుని అక్కడ ప్రజలకు మీరు ఏ రకమైన మెసేజ్ ఇస్తున్నారు? అంటే మీరు హెలికాప్టర్లోనే తిరుగుతారు, అంతా 5 స్టార్ లైఫ్ స్టైల్, అదే చూపిస్తున్నారు మీరు ప్రజలకి.
గుడిసెల్లో ఉండేవాళ్ళు, ఇళ్ళు లేని వాళ్ళు, పేదలు చాలామంది ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి? 50% ప్రజలకి ఈ రోజున ఇళ్ళు లేవు ఆంధ్రప్రదేశ్లో. ఏదో ఆ రేకుల షెడ్లు వేసుకు బతుకుతున్నారు. వాళ్ళ సంగతి ఆలోచించకుండా ఈ ఆఫీసుల్లో ఉండి వీళ్ళు చేసే ఘనకార్యాలు ఏంటి ఈ రోజున ప్రజలకి? అధికారులు కూడా చేసే ఘనకార్యాలు కూడా ఏం కనపట్ల. నాయకులు తానా అంటే తందానా అనేటువంటి అధికారులు ఏం పాలన చేస్తున్నారు? వీళ్ళకి ఇంత బ్రహ్మాండమైన భావంతులు అవసరం ఏంటి చెప్పండి? సార్ ఫైనల్గా చిరంజీవి గారు హెచ్ఎండిఏ కమిషనర్గా మీరు నిర్వహించిన పదవిలో ఇప్పుడు సాగుతున్న పాలనలో కంపారిటివ్లీ మీరు మీరు పదవి నిర్వహించినప్పుడు మీకున్న అనుభవాన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధాని నిర్మాణంలో జరుగుతున్నటువంటి యాక్టివిటీస్ని కంపారిటివ్లీ చేసి కొంచెం చెప్పగలరా? నమస్కారం అండి. నా పేరు చిరంజీవులు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్. నేను 2015 నవంబర్ నుంచి 2018 జూన్ వరకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్గా చేయడం జరిగింది. సో నాకున్న అనుభవంతో మరి హెచ్ఎండిఏ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మీతో విషయాలు పంచుకుంటాను. మీరు హైదరాబాద్ నగరాన్ని చూసినట్టయితే జిహెచ్ఎంసీ ఏరియా మొత్తం కూడా 642 స్క్వేర్ కిలోమీటర్స్. అదేవిధంగా హైదరాబాద్ రింగ్ రోడ్ చూసుకున్నట్టయితే మనం దిస్ ఈజ్ కాల్డ్ రింగ్ రోడ్. ఈ అవుటర్ రింగ్ రోడ్ అనేది మొత్తం కూడా 158 కిలోమీటర్స్. ఈ మొత్తం ఈ ఏరియా లోపల మనం చూస్తే సుమారు ఒక 1390 స్క్వేర్ కిలోమీటర్ ఏరియా ఉంది. ఈ లోపల మనం పాపులేషన్ కూడా తీసుకుంటే దాదాపు 1,10,00,000 జనాభా ఇందులో నివసిస్తూ ఉంది. మరి ఇక్కడ చూసినట్టయితే ఇది రీజనల్ రింగ్ రోడ్డు. ఈ రీజనల్ రింగ్ రోడ్డు ఈ మధ్యకాలంలో కొంత ఎలినేషన్ అంటే ఈ అలైన్మెంట్ను మారుస్తూ ఉన్నారు. సో ఇప్పటి వరకు తెలిసిన దాని ప్రకారం సుమారు 340 కిలోమీటర్ల ఏరియా ఇక్కడ ఉంటుందని చెప్పి తెలుస్తూ ఉంది. అయితే హైదరాబాద్ నగరానికి సంబంధించి కొన్ని ప్రత్యేకమైన అడ్వాంటేజెస్ ఉన్నాయి ఇక్కడ. హైదరాబాద్ నగరం ఎప్పుడో 1891లో కుతుబ్షాహీ పాలనలో ఈ నగరాన్ని రూపొందించినప్పటికీ కూడా చార్మినార్ సెంటర్గా ఈరోజు అనేకమైన మార్పులకు లోనవుతూ వస్తుంది. హైదరాబాద్ నగరం అనేది ఒక కాస్మోపాలిటన్ సిటీ. మొదటి నుంచి కూడా ఇక్కడ అన్ని భాషలకు చెందినటువంటి ప్రజలు, అన్ని దేశాల నుంచి వచ్చినటువంటి ప్రజలు నివసిస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి అడ్వాంటేజ్ అదొకటి. రెండవది, ఇక్కడ సైక్లోన్స్ కానీ భూకంపాలు కానీ రావు. ఇది స్టేబుల్ ఏరియా. సో చాలామంది ఇక్కడ వచ్చిన ప్రజలు ఇక్కడే సెటిల్ కావడానికి ఇష్టపడతారు. మీరు నేను మధ్యకాలంలో ఒక ఢిల్లీ నుంచి, ఆయన యాక్చువల్ నేటివ్ వచ్చి మధుర, ఆయన ఇక్కడ ఒక ప్రముఖ టెలికాం కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇక్కడే ఆయన ఫ్లాట్ తీసుకొని సెటిల్ అవుతున్నాడు. నేను అడిగాను, ఎందుకు మీరు ఢిల్లీలో కావడం లేదు, మీకు పక్కనే కదా మధుర అంటే, ఇక్కడ హైదరాబాద్లో ఎందుకు ఉంటున్నారంటే, సార్ ఢిల్లీలో వాతావరణం బాగుండదు ఒకటి, రెండవది హైదరాబాద్ లాంటి అఫోర్డబుల్ సిటీ కాదు, ఇక్కడ నాకు భాషకు సంబంధం ప్రాబ్లమే లేదు, ఎందుకంటే హిందీతో నేను ఇక్కడ మా పిల్లలందరూ నెట్టుకొని వస్తున్నారు, ఇక్కడ తెలుగు నేర్చుకోవాలని కంపల్సరీ కూడా లేదు. సో అట్లా ప్రజలందరూ కూడా అందరినీ కూడా స్వీకరించుకునేటువంటి హృదయం కాబట్టి ఇక్కడ మేము ఇక్కడే సెటిల్ అవుతున్నాం అన్నారు. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ హైదరాబాద్. ఇక పోతే ఈరోజు అమరావతికి సంబంధించి మనం చూసినట్టయితే, ఇక వెళ్తే అమరావతికి సంబంధించి నిన్ననే నేను పేపర్లో చదవడం జరిగింది, అదనంగా 40,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరిస్తున్నట్టు. ఆల్రెడీ ఇక అమరావతిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో 53,749 ఎకరాలు వీరు సేకరించేంత లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో దాదాపుగా 50,000 ఎకరాలు సేకరించడం కూడా జరిగింది. సో మనం ఒకవేళ ఈ 50,000కు ఈ 44,000 ఎకరాలు కూడా యాడ్ చేసుకుంటే 94,000 ఎకరాల ల్యాండ్ వస్తుంది. కొత్త రాజధాని నిర్మాణానికి ఎంత అవసరం అవుతుంది అనేటువంటి దాన్ని మనం లెక్కేసుకుంటే, సో అక్కడ ఉండేటువంటి ప్లానింగ్ను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు తయారు చేసుకుంటారు. బట్ కొన్ని మన భారతదేశంలో జరిగిన ఎక్స్పెరిమెంట్స్ని ఇక్కడ చెప్తాను. అక్కడ అప్పుడు పంజాబ్ హర్యానా మధ్య క్యాపిటల్ సిటీ గురించి డిస్ప్యూట్ వచ్చినప్పుడు చండీగఢ్ నగరాన్ని నిర్మించినారు ఉమ్మడి క్యాపిటల్గా. అది మొత్తం 11,000 ఎకరాలు. అట్లనే ఛత్తీస్గఢ్ సంబంధించిన నూతన క్యాపిటల్ రాయ్పుర కట్టినప్పుడు 8,000 ఎకరాలు తీసుకోవడం జరిగింది. సో మరి ఇక్కడ గుజరాత్లో కూడా అహ్మదాబాద్ నుంచి గాంధీనగర్కు షిఫ్ట్ చేసినప్పుడు సో
సో ఆ గాంధీనగర్ ఏరియాను వాళ్ళు దాదాపు 320 స్క్వేర్ కిలోమీటర్ నోటిఫై చేసినప్పుడు క్యాపిటల్ ఏరియా ఉన్నటువంటిది కూడా దాదాపు 3000 ఎకరాల కంటే ఎక్కువ లేదు. మిగతాదంతా కూడా రకరకాల యూజ్కు వాడుకున్నారు. సో ఇక్కడ ల్యాండ్ పూలింగ్ మోడల్గా సేకరించారు కాబట్టి ల్యాండ్ ఓనర్స్ కూడా కొంత ల్యాండ్ ఇవ్వాల్సి ఉంటుంది, వాళ్ళ షేర్ కాబట్టి మనం సేకరించిన దాంట్లో ఒక 1/3 మనం వాడుకుంటాం, 2/3 రోడ్స్ ఇవన్నీ వెళ్ళడం తర్వాత ల్యాండ్ ఓనర్ షేర్ వెళ్తుంది. సో అది క్వైట్ సహజం. సో మరి ఇన్ని వేల ఎకరాలు ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు అనేది ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం. ఎందుకంటే ఎక్సెసివ్గా సేకరించినప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ దానికి ఉంటాయి. ఒకవైపు రిసోర్సెసే మా దగ్గర లేవు అనుకుంటూ మరి రిసోర్సెస్ను ఇంత పెద్ద ఏరియాకు ఇంకా అదనంగా సేకరించే ఏరియాకు కూడా ఎట్లా రిసోర్స్ మొబిలైజ్ చేస్తారనేది ఒక ప్రశ్న. రెండోది, మీకు రీజనల్ ఇంబ్యాలెన్సెస్ కూడా వస్తాయి. ఎందుకంటే క్యాపిటల్ సిటీ అంతా కూడా ఒక సెంట్రలైజ్డ్గా అయితే హైదరాబాద్లో మీకు గతంలో చూశారు, హైదరాబాద్ మొత్తం సెంట్రలైజ్ చేయడంతో ఇవాళ ఆంధ్రప్రదేశ్ వేరైతే ప్రాబ్లమ్స్ ఎట్లా వచ్చినాయో మీకు తెలుసు. మళ్ళీ మీరు ఒక్క దగ్గర మీరు కేంద్రీకృతం చేస్తే రేపు రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్లో కూడా రీజనల్ ఇంబ్యాలెన్సెస్ వచ్చేసి మరి అది ఇంకొక విధమైనటువంటి సమస్య పరిగణిస్తుందేమో మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మూడోది, ఇంత పెద్ద ఏరియాను మీరు సేకరించి ఎన్విరాన్మెంటల్ కూడా చాలా ఇబ్బందుల పాలు చేసిన వాళ్ళు అవుతారు. సో ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ కానీ సస్టైనబిలిటీ కూడా ఇష్యూస్ వస్తాయి. సో ఒకటి, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు ఉన్నటువంటి విచక్షణాధికారాలతో ఖచ్చితంగా ఎంత భూమి కావాలనేది మీరు సేకరించుకునే అధికారం, సంపూర్ణ అధికారం, సవర్నిటీ మీకు ఉంది, లేదు కానీ బట్ అది ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారంలాగా మారకూడదు. ఇవాళ హైదరాబాద్లో కూడా మీరు చూస్తే మనం సైబరాబాద్ డెవలప్మెంట్ అథారిటీ అని గతంలో 2001లో చేయడం జరిగింది. దాని ఏరియా వచ్చి 51 స్క్వేర్ కిలోమీటర్. ఈరోజు కూడా 51 స్క్వేర్ కిలోమీటర్ 100% ఆక్యుపేషన్లో రాలే. అట్లనే ఇప్పుడు హైదరాబాద్ రింగ్ రోడ్ చుట్టూ ఉన్నటువంటి 1390 స్క్వేర్ కిలోమీటర్ లోపల కూడా దాదాపు ఒక 20-25% ఇంకా ఖాళీగానే ఉంది లోపల. సో మరి మీరు ఇంత పెద్ద ఎత్తున భూములు సేకరించినప్పుడు దాన్ని వాడుకోకపోతే కూడా మళ్ళీ అనేకమైన సమస్యలు కూడా ఉత్పన్నమైతే రేపు ఆ ల్యాండ్ని ఎట్లా ప్రొటెక్ట్ చేయాలి, ఏం చేయాలనే ఇష్యూస్ కూడా వస్తుంటాయి. సో గతంలో కూడా హైదరాబాద్లో ఈ సైబరాబాద్ కొరకు ల్యాండ్ సేకరించినప్పుడు కూడా కొన్ని ఎలిగేషన్స్ వచ్చినాయి. అప్పటి ముఖ్యమంత్రి వర్గానికి సంబంధించి ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్తో 75% ఆ ల్యాండ్స్ అందరూ కూడా ఒకటే కమ్యూనిటీ వాళ్ళు కొన్నారు అని చెప్పేసి ఒక లండన్ బేస్డ్ స్టూడెంట్ రీసెర్చ్ చేసి ఒక PhD కూడా దాని మీద పొందడం జరిగింది. థీసిస్ కూడా పబ్లిష్ అయింది. సిమిలర్లీ ఔటర్ రింగ్ రోడ్ కట్టినప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి వర్గం అంతా కూడా ఆ రింగ్ రోడ్ చుట్టూ భూములు కొనుక్కొని కోటీశ్వర్లు అయినారు అనేటువంటి ఎలిగేషన్ కూడా ఉంది. అట్లానే గత బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా ఇక్కడ రీజనల్ రింగ్ రోడ్ను అదేవిధంగా యాదాద్రి చుట్టూ వాళ్ళు భూములు కొనుక్కొని ఇవాళ వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగిస్తున్నారనేటువంటి విషయాన్ని కూడా ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. సో మరి అందుకే ఇది మరొక విధమైనటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి నాంది పలకకూడదు. నిజమైన ప్రజల ఇంట్రెస్ట్కు ఉంటే దాన్ని ఖచ్చితంగా మీరు తీసుకోవాల్సిందే కాదనం కానీ బట్ అది రియల్ ఎస్టేట్కు ఉపయోగపడేలాగా చేశారంటే మాత్రం ఖచ్చితంగా ప్రజలు దాన్ని గమనిస్తారు. తర్వాత పర్యవసనాలు మీకు తెలిసి మేము చెప్పాల్సిన అవసరం కూడా ఉండదు. ఒకటి. రెండవది, ఇక్కడ ఈ ఏరియాను మీరు ఎక్కువ ఉన్నట్టయితే ఇండస్ట్రీస్ ఎక్కువ వస్తాయి, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ వస్తుందని మీరు చెప్తూ ఉన్నారు. అది కొంతవరకు ఉండొచ్చు కానీ బట్ అక్కడ ఉండే వాతావరణం కానీ అక్కడ ఉండేటువంటి భాష అక్కడ ఉండేటువంటి సంస్కృతి పైన కూడా ఇండస్ట్రీస్ రావడం ఆధారపడుతుంది. ఇప్పుడు ఉదాహరణకు ఐటీ ఇండస్ట్రీ అంతా కూడా హైదరాబాద్లో వెస్ట్ సైడే డెవలప్ అయింది. ఈస్ట్ సైడ్ డెవలప్ కావాలని చెప్పేసి ఘట్కేశ్వర్ ఏరియాలో అక్కడ ఇన్ఫోసిస్ కానీ ఆ తర్వాత మహేంద్ర కంపెనీస్ కానీ ఉన్నాయి. కానీ అక్కడ ఇండస్ట్రీ వెళ్ళడం లేదు. ఇన్స్పైట్ ఆఫ్ మనం ల్యాండ్ రేట్ తక్కువ రేటుకి ఇప్పిస్తామన్నప్పుడు ఎవరు పోవడం లేదు. రీజన్ ఏంటంటే వాళ్ళు అక్కడ ఎకో సిస్టమ్ లేదు. ఇక్కడ అయినట్టయితే వాళ్ళకి కావాల్సినటువంటి ఎంటర్టైన్మెంట్ కానీ ఎడ్యుకేషన్ కానీ హాస్పిటల్ కానీ ఫెసిలిటీస్ ఇవన్నీ వెస్ట్ సైడ్ ఉన్నాయి. కాబట్టి ఈస్ట్ సైడ్ అక్కడ ఉద్యోగాలు ఇస్తామన్నా జనాలు పోయే పరిస్థితుల్లో లేదు. కాబట్టి ఒక ఎకో సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకు ఎంత ల్యాండ్ ఉన్నదని ఇంపార్టెంట్ కాదు, ఎకో సిస్టమ్ ఈజ్ ఆల్సో వన్ ఇంపార్టెంట్. కాబట్టి ఒక ప్రాపర్ ప్లానింగు బ్యాలెన్స్డ్ డెవలప్మెంట్ కావాలనుకుంటే మటుకు ఆ మెల్లమెల్లగా ఎకో సిస్టమ్ కూడా డెవలప్ చేయాలి. మరి ఇన్ని వేల ఎకరాలు సేకరించి మరి ఎన్ని ఇండస్ట్రీలు తీసుకొస్తారు, ఎంత పరిశ్రమ ఉపయోగపడుతుందో మీరు ఆలోచించుకోవాలి. ఎందుకంటే ప్రజలు కూడా మీకు పాలనకి ఇచ్చే టైము కేవలం 5 సంవత్సరాలే.
ఈ 5 సంవత్సరాల్లో మన ప్రామిజెస్ డెలివరీ చేయాలి, అదేవిధంగా ప్రజలను కూడా సాటిస్ఫై చేయాల్సిన అవసరం ఉంటుంది. సో పాలకులు ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు పోతే ప్రజలు కూడా హర్షిస్తారు. ఎటు కూడా మనకు అధికారం ఉందని చెప్పేసి ఇష్టమైనట్టుగా ల్యాండ్ సేకరిస్తాము ఏదో అని మనం భూతద్దంలో ప్లానింగ్ చేసి చూపిస్తే మరి ప్రజలు దాన్ని ఏ విధంగా స్వీకరిస్తారో కాలమే నిర్ణయిస్తుంది. సో ఆ విషయాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలని చెప్తున్నాను. ఇప్పుడు చిరంజీవులు గారు అన్నట్టు మన సైబరాబాద్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో 50 స్క్వేర్ కిలోమీటర్లు అంటే 12,500 ఎకరాల ఏరియాలోనే ఈ సైబరాబాద్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ వచ్చింది. ఇప్పటికీ ఇంకా ల్యాండ్ ఇంకా ఖాళీగా ఉంది. అంటే అంత ఈజీ కాదు. దాదాపు 20-25 సంవత్సరాలు అయినప్పటికి కూడా 12,500 ఎకరాల్లో మరి మనం కంపెనీలు ఎస్టాబ్లిష్ చేయాలన్నా అంత తొందరగా అయ్యేది కాదు. భూముల రేట్లు పెరుగుతున్నాయి. ఇదే సైబరాబాదు ఆయన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది. ఇందాక చిరంజీవులు గారు చెప్పినట్టు ఒక రీసెర్చ్ స్కాలర్ చెప్పింది ఏంటంటే కమ్మ కులానికి చెందినటువంటి వ్యాపారవేత్తలు నాయకులు విపరీతమైన ధనికులు అయిపోయారు అక్కడ ల్యాండ్ ఎక్వైర్ చేసి. ఆయన ఇంకో మాట చెప్పారు, మరి ఓఆర్ఆర్ గురించి చెప్పారు. రాజశేఖర రెడ్డి హయాంలో ఓఆర్ఆర్ని ఎట్లా పడితే అట్లా తిప్పి రెడ్డి వ్యాపారస్తులు రెడ్డి నాయకులు కూడా కోటీశ్వర్లు అయిపోయారు. సరే మన ఈయన కేసీఆర్ అధికారంలోకి వచ్చినాక ఇంటర్నల్ రింగ్ రోడ్ ఒకటి, తర్వాత యాదాద్రి డెవలప్మెంట్ అథారిటీ దీని కింద కూడా వచ్చి మూడో కులం ఇక్కడ పాలక కులం వెలమ నాయకులు వెలమ వ్యాపారవేత్తలు కూడా ధనికులు అయిపోయారు, విపరీతమైనటువంటి కోటీశ్వర్లు అయ్యారు. అంటే ఈ రకంగా ఈ నాయకులు చేసేది రియల్ ఎస్టేట్ వ్యాపారమే, పాలన కాదు అని చెప్పడానికి ఇంతకన్నా సరైన ఎగ్జాంపుల్స్ దొరకవు మనకి. అలాగే ఇక్కడ అమరావతి పేరున కూడా చంద్రబాబు నాయుడు చేసేది కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారమే. ఆల్రెడీ ఫస్ట్ టర్మ్లో ఒక 33,000 ఎకరాలు సేకరించి గవర్నమెంట్ ల్యాండ్ 15,000 ఎకరాలు కలుపుకుని దాదాపుగా 54,000-55,000 ఎకరాలు పోగు చేసుకున్నాక ఈ టర్మ్లో 44,000 ఎకరాలు పోగు చేయడానికి ఆయన తెరదీశాడు. అంటే ఏంటి, వీళ్ళు పాలన చేస్తారా? మేనిఫెస్టోల ప్రకారం సూపర్ 6 దాన్ని అమలుపరిచే బదులు ల్యాండ్లు ఎట్లా ల్యాండ్ పూలింగ్ అనే ఒక చిన్న సంపద సృష్టి ప్రక్రియ బాగా అలవాటు అయినట్టుగా చూపించుకుంటూ అద్దెస్తాం ఇద్దేస్తాం అని చెప్పి ప్రజలకు చూపించి మరీ ల్యాండ్లు ఎక్వైర్ చేస్తున్నారు. అసలు అంత ల్యాండ్ అవసరం లేదు. సైబరాబాద్ కింద చెప్పినట్టుగా 12,500 ఎకరాల్లోనే నడిస్తేనే ఇంత డెవలప్మెంట్ కనపడుతుంది. అసలు జీహెచ్ఎంసీ ఏరియా మొత్తం అంటే ఈ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏరియా ఈ ఎర్ర లైన్ లోపు ఉన్నది ఈ ఏరియా. దీన్ని మొత్తం కలిపి 1,60,000 ఎకరాలు ఇది హైదరాబాద్ మొత్తం. ఇందులో 60-70 లక్షల పాపులేషన్ ఉంది, ప్రజలు ఉన్నారు ఇక్కడ. 60-70 లక్షల పాపులేషన్. ఇదే ఓఆర్ఆర్ వరకు వస్తే ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్ దాదాపుగా 1,300 స్క్వేర్ కిలోమీటర్స్ అంటే 3 లక్షల ఎకరాలు పైగా ఉంటుంది దీనికి. ఈ 3 లక్షల ఎకరాలకి సరిపడా కూడా ఇంతవరకు ఏమీ డెవలప్మెంట్ లేదు. అంటే 30 సంవత్సరాలైనా ఇంకా అవేమి నిండలే, ఓన్లీ రేట్లు పెరిగి కూర్చున్నాయి. జనాలు వ్యవసాయం మానేసి ఎప్పుడు రేట్ వస్తే ఎప్పుడు అమ్ముకుందామని రియల్ ఎస్టేట్ పని చేస్తున్నారు ఇక్కడ. అక్కడ గ్రామీణ ప్రాంతంలోనే పేదరికంతో మగ్గుతూ ఉంటే ఇక్కడ భూములు ఉన్నోళ్ళు అందరూ కోటీశ్వరులు అయిపోయి దీని మీద వాళ్ళు ఎకరం 5 కోట్లు 6 కోట్లకి అమ్ముకునే పరిస్థితిలో ఈ రోజున ఉన్నారు. ఇది ఏ రకమైన ఎకానమీ, ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడుతుంది చెప్పండి? ఇదా పాలన చేయాల్సింది. అంటే ఆలిగార్కి అంటారు, ఎవరైతే ఈ ధనికులు ఉంటారో వాళ్ళ కోసమే ఈయన పాలన సాగిస్తున్నట్టుగా ఉంది, కాంట్రాక్టర్ల కోసమే ఈ పనులన్నీ చేస్తూ ఉంది. ఈ రకమైనటువంటి పాలనకి స్వస్తి చెప్పాలి. బహుజన్ సమాజ్ పార్టీ ఈ రోజున ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తుంది. మరి సమీకృతమైన అభివృద్ధి, అన్ని ప్రాంతాల అభివృద్ధి జరగాలంటే ఒకే చోట 1,00,000 ఎకరాలు పోగు చేసి ఇక్కడే అన్నీ తెచ్చిపెట్టి స్పోర్ట్స్ సిటీలని అవన్నీ ఇవన్నీ ఏర్పాటు చేసి ప్రజలను మభ్యపెట్టి పాలనని గాలికి వదిలేయొద్దండి. ఖచ్చితంగా గ్రామాల వారీగా పేదవాళ్ళకి ఇళ్ళు కట్టించి పెట్టండి. ఈ రోజున సగానికి 50% అది పాపులేషన్కి సరైన ఇళ్ళు లేవు. మీరు కట్టడం మొదలు పెడితే 10 సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు గత పిఎం ఆవాస్ యోజన కింద అర్బన్ ఏరియాస్లో గత 3-4 సంవత్సరాల్లో కట్టిన ఇళ్ళు 1,50,000 ఇళ్ళే. మరి ఇంకా చాలా ఇళ్ళు కట్టాల్సిన అవసరం ఉంది. వాళ్ళ హౌసింగ్ దాని మీద దృష్టి పెట్టండి. అక్కడ మీ తెలివితేటలు చూపించండి. అక్కడ 1-2 ఎకరాలు సేకరించి అదే ల్యాండ్ పూలింగ్ కింద ఆ ఏరియాలో 200 ప్లాట్లో 300 ప్లాట్లో పెట్టండి. అక్కడనే వాళ్ళకి కావాల్సినటువంటి మరి డిఫరెంట్ షాపింగ్ కాంప్లెక్సెస్ ఏర్పాటు చేసి
అక్కడ డెవలప్ చేస్తే గ్రామాలు బాగుపడితే అప్పుడు రాష్ట్రం బాగుపడుతుంది. మీరు బాగుపడటానికే మీరు చేసే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారాలను మీరు ముగించాలా. ప్రజలకి ఈ విషయం చెప్తాం. బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మరి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ప్రజల్ని అలానే అగ్రవర్ణాల పేదలను కూడా వాళ్ళని సమీకరిస్తాం. బహిరంగ సభలు పెడతాం, ర్యాలీలు పెడతాం, ప్రజల్లోకి ఈ విషయం తెలియజెప్తాం. కాబట్టి మీరు వెంటనే 44,000 ఎకరాల సేకరణ కార్యక్రమాన్ని మీరు బంద్ పెట్టండి. బంద్ చేసి ఉన్న అమరావతిలో డెవలప్ చేయండి, చూపించండి. మీరు చేసే డెవలప్మెంట్ చూపించండి. చూపించి వచ్చే ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టండి. 44,000 ఎకరాలు మేము సేకరిస్తాం, ఇక్కడ బాగా చేసాం, మేము సేకరిస్తామని చెప్పండి. ఏం కొంపలేం లేదు, మీదే కాదు ఈ ప్రభుత్వం. మీరు ఇదే రకమైన పాలన చేస్తే నెక్స్ట్ టైం మీరు రారు. ప్రజల్లో వ్యతిరేకత పెళ్ళుపుతుంది. వాళ్ళు ఎవరు చెప్పరు. ఈరోజు రోడ్ల మీదకి వచ్చి విధ్వంసాలు సృష్టించేటువంటి ప్రజలు కాదు, శాంతి కాముకులైన ఆంధ్రప్రదేశ్ ప్రజలను మీరు అర్థం చేసుకుని ఖచ్చితంగా 44,000 ఎకరాల సేకరణ కార్యక్రమాన్ని బంద్ పెట్టండి. మీ గొప్పతనం ఏంటో, మీరు ఎంత గొప్ప పాలకులో ఉన్న అమరావతిలో మీరు చేసి చూపించండి. థ్యాంక్ యూ.